జిల్లా గూడూరులో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం మూసివేసిన రహదారిని ఎమ్మెల్యే సునీల్ కుమార్ జోక్యంతో మళ్లీ ప్రారంభించారు. చిల్లకూరు జాతీయ రహదారి నుండి గూడూరులోకి వచ్చే మార్గంలో తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో పోలీసులు 4 రోజుల క్రితం సిమెంట్ రాళ్లతో రహదారిని మూసివేశారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను స్థానిక నాయకులు ఎమ్మెల్యే సునీల్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన జిల్లా ఎస్పీతో మాట్లాడి రోడ్డును తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకున్నారు. ఈ రోజు ఎమ్మెల్యే స్వయంగా ఘటనా స్థలానికి చేరుకుని రాళ్ల తొలగింపును పర్యవేక్షించారు. అనంతరం రాకపోకలు యథావిధిగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వెంటనే స్పందించిన జిల్లా ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్తులు ఒక ఆయన ఇక్కడ యాక్సిడెంట్లో చనిపోయారు. దాన్ని అందరూ కూడా పోలీస్ శాఖ స్పందించి ఇక్కడ సిగ్నల్ కూడా లేనటువంటి పరిస్థితి, ప్రజలు కూడా ఆలోచించకుండా వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు వచ్చేటువంటి కార్యక్రమం కాబట్టి ఇక్కడ రాళ్ళు పర్మనెంట్గా వేసేస్తే అటువంటి పక్క వచ్చేదానికి వీలు ఉండదనే ఉద్దేశంతో మా ఎస్పీ గారు స్పందించి ఆమె చేశారు. సంతోషం, మనసుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా అంటే విషయం ఏంటంటే నేను ఎస్పీ గారితో నేను మాట్లాడాను. అమ్మ విషయం ఏంటంటే మనకు ఆ పక్క బైపాస్ పంబలేరు బైపాస్ అట్లే ఆగిపోయింది, అది శాంక్షన్ అయింది, త్వరలో అవి కూడా టెండర్ పిలుస్తారు, పని అవుతుంది. అది కానుంటే చాలా కొద్దిగా ఇబ్బంది లేకుండా వాహనాలు అడ్డు వచ్చే కార్యక్రమం. ఈరోజు పరిస్థితి ఏంది, ఎన్నో రోజుల నుంచి బస్సులు కూడా గూడూరు డిపోలోకి వచ్చేటువంటి పరిస్థితులు, హైదరాబాద్ బస్సులు కానీ చెన్నై బస్సులు కానీ చాలామంది ప్రయాణికులు కూడా నాకు ఫోన్ చేసి కూడా మాట్లాడిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. ఈ దేశం తర్వాత అసలు ఒక్క బస్సు కూడా ఇటు పోయే పరిస్థితి లేదు. అట్లాగే ముఖ్యంగా మా ఊళ్ళందరూ కూడా ఈ పక్క వచ్చి తిరుపతి చెన్నై బస్సులు ఎక్కుతారు, ఈ పక్క వచ్చేదానికి కూడా దారి లేకుండా ఇవన్నీ అడ్డంగా రాళ్ళు పెట్టేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాము. ఎస్పీ గారికి చెప్పాం, అమ్మ తల్లి ఇది ఇబ్బంది అంటే ఎస్పీ గారు స్పందించారు, ఆమెకి ధన్యవాదాలు తెలియదు. ఎందుకంటే విషయం చెప్పాలా, ఇక్కడ పోలీస్ అన్నా సరే ఎస్పీ గారు అయినప్పుడు ఉన్న వాస్తవాలు చెప్పాలా. అది ఒక్కటే అమ్మా రోడ్డు, ఊళ్ళో పోయేదానికి అది ఒక్కటే రోడ్డు, ఎక్కడ లేదమ్మా అని చెప్పాలి. వీటి అట్లా కాకుండా వీళ్ళు అత్యుత్సాహం ప్రదర్శించి మా పోలీసులు ఇది వేయడం కూడా అది అంత మంచి పద్ధతి కాదేమో తెలియజేస్తున్నాం. ఎస్పీ గారు కాబట్టి స్పందించి అవన్నీ ఇచ్చేయమన్నారు, లేకపోతే ఇంకొరైతే ఆ పరిస్థితి లేదు. ఎన్హెచ్ఓతో కూడా మాట్లాడి సార్ ఇటువంటి పరిస్థితి అది ఒక్కటైనా ఉండేది మాకని చెప్తే ఎన్హెచ్ఓలు కూడా అట్లేంటి మీ ఇష్టం అంటే అట్లే మీరు చెప్తే ఇస్తామని చెప్పారు. దాదాపు ఈ నేషనల్ హైవేలో 26 కోట్లకి ఫ్లైఓవర్ బ్రిడ్జి శాంక్షన్ అయింది. మీకు అన్నీ కూడా కాగితాలు ఇస్తాను అందరికీ కూడా. మళ్ళీ వీళ్ళందరికీ ఒక కాగితం అయింది. ఇది 2 ప్యాకేజీల్లో శాంక్షన్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఆడ బ్రిడ్జ్ ఒకటి, ఇది ఒక బ్రిడ్జ్ ఒకటి, కాబట్టి 26 కోట్లు దీనికి. ఇది కూడా త్వరగా శంకుస్థాపన కార్యక్రమం కూడా త్వరలో చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే అది కూడా ఆ ఫ్లైఓవర్ కూడా ఆల్రెడీ మినిస్టర్ గారు చెప్పారు, సీఎం గారు చెప్పారు, అది కూడా త్వరలో టెండర్లు వస్తాయని చెప్పి నేను తెలియజేస్తాను. కొంబలేరు. కాబట్టి మేము చెప్పేది ఒకటే, నేషనల్ హైవే వరకు మీరు ఖచ్చితంగా సర్కిల్ మధ్యలో సరిపడా లైటింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా. ఎందుకంటే స్పష్టంగా కల్పించాలి రాత్రిపూట కూడా. ఎందుకంటే నేను బ్యారికేడ్ పెట్టమని చెప్పాను. ఇక్కడ బ్యారికేడ్ అంటే మేడం గారు స్పీడ్ బ్రేకర్లు అంటే హైవే దగ్గర స్పీడ్ బ్రేకర్లు వేయకూడదని చెప్పారు. కాబట్టి బ్యారికేడ్లు పెట్టమని చెప్పి కూడా మేడం గారు రిక్వెస్ట్ చేశాను. అలాగే పోలీసు వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళు పెట్టకపోతే మేము ఎవరో ఒక డోనర్ని పట్టుకొని మేము అక్కడ అవన్నీ కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాం. మీ పైన మేము భారం వేయట్లే.